హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఎల్లకాలం కలుగుగాక. ప్రియమైన దేవుని బిడలారా, మెస్సియా ప్రార్థనా స్పందన సంగమా, ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి ఆత్మీయులైన ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరట మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శనం వాక్యం కొరకు ప్రభు యొద్ద మనం కనిపెడదాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమేన్. నీవు ఆశీర్వాదముగా నుందువు. ప్రభు మన పితరుడైనటువంటి అబ్రహామునకు పలికినటువంటి వాగ్దానము, ప్రభువు చేసినటువంటి ప్రమాణము, ప్రభువు చెప్పినటువంటి తిరుగులేనటువంటి వాక్కు. పిల్లరా, ఎప్పుడైతే మనం ప్రభు మాట వింటామో, ప్రభు యందు నమ్మకించుతామో, ప్రభు యొక్క అడుగు జాడలో నడుచుకుంటామో, ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తుంటామో, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతుకును సరిచేసుకోవడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో, పిల్లలు చెప్పనివ్వండి, ప్రభు ఇచ్చేటువంటి మాట ఏంటంటే, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఎక్కడ ఆశీర్వాదంగా ఉంటావు? మొట్టమొదట నీకు నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నీకు నీవు దీవెనకరంగా ఉంటావు. నీకు నీవు ప్రోత్సహించుకుని, నిన్ను నీవు బలపరుచుకుని, నిన్ను నీవు ప్రేమించుకునేటువంటి స్థితిలో నీవు ఉంటావు. ఎందుకంటే ప్రభువు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు. ఆశీర్వాదానికి కర్తలుగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి ప్రభు మనల్ని నియమించాడు, నిర్మించుకున్నాడు. ఆయన మనల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, ఉదయకాల సమయంలో ఆదిపితరుడైనటువంటి మన అబ్రహాము గారు తండ్రి యొక్క మాటలకు విధేయుడై తన శారీరక సంబంధమైనటువంటి కుటుంబాన్ని విడిచిపెట్టి, తన యొక్క బంధువులను, తల్లిదండ్రులను విడిచిపెట్టి, తన దేశాన్ని విడిచిపెట్టి, తన ఊరిని విడిచిపెట్టి, తన వృత్తిని విడిచిపెట్టి, ఉన్నదంతా తీసుకుని తనతో పాటు ఆయన ప్రభు చెప్పినటువంటి మార్గం గుండా వెళ్ళిపోతున్నటువంటి దినాల్లో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. అబ్రహాము, నేను పిలుస్తున్నాను రా, నేను చూపించేటువంటి ప్రదేశానికి నువ్వు నడువు. నువ్వు నా మాట వింటే, నువ్వు నా మాట ప్రకారంగా జీవిస్తే, నా ఆజ్ఞల మార్గంలో నడిస్తే నేను ఆశీర్వాదకరంగా ఉంచుతాను అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. నేటికి ఈ వాక్యము సజీవంగా ఉంది, ఎన్నటికీ ఈ వాక్యం సజీవంగానే ఉంటుంది. పిల్లరా, గమనించండి, భూమి మీద ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి దేశాల్లో ఆయన ఏర్పరచుకున్నటువంటి దేశం యొక్క ఘనత, మహిమ అంత ఇంత కాదు. మరి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశము, వాళ్ళు ఉన్నటువంటి స్థలము మరి చాలా తక్కువైనప్పటికీ, చాలా చిన్నదైనప్పటికీ, ఈ రోజున చూడండి, ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత, ప్రభు వారికి ఇచ్చినటువంటి కృప. ఆ మధ్య ఎవరో ఒక ఆయన పార్లమెంట్లో వారి మీద కేకలేస్తున్నాడు, దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది అని చెప్పేసి. వెంటనే ఆ ఉగ్రత మరి ఆయన మీదకి వచ్చిందో లేదో తెలియదు, కానీ అక్కడికక్కడే ఆయన మరణించాడు. పిల్లరా, మ్యాప్లో, భూమిలో ఉన్నటువంటి ఆ మ్యాప్లో నేను దీన్ని ఉండకుండా చేస్తాను అని చెప్పేసి కొంతమంది ప్రగల్భాలు పలికారు. ఇదిగో ఈ రోజున వాళ్ళు భూమి మీదే లేకుండా పోయారు. పిల్లరా, ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క మాట సజీవంగా ఉంది, దేవుని యొక్క వాక్కు సజీవంగా ఉంది. ఈ రోజున ప్రభు ఆ మాట నీకు ఇస్తుంటున్నాడు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే, ఆయన ఆజ్ఞలసారంగా నువ్వు జీవించినట్లయితే, ఆయన మార్గంలో నువ్వు నడిచినట్లయితే ప్రభు చెప్తున్నాడు, నా కుమారుడా, నువ్వు నీ దేశానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలానికి, నువ్వు వెళ్ళేటువంటి మార్గం అంతట్లో కూడా నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. పిల్లరా, అబ్రహాం గారు ఆశీర్వాదంగా ఉన్నారు. ఎవరికంటే అబీమెలెకు గృహంలో ఉన్న వారికి అందరికి ఆశీర్వాదంగా ఉన్నారు. అబ్రహాం గారు ఆశీర్వాదంగా ఉన్నారు. ఎవరికంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో ఇంటి అంతటి కూడా ఆయన ఆశీర్వాదంగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా, ఆయన వెళ్ళినటువంటి మార్గాలన్నింటిలో కూడా ఆయన బావులను త్రవ్వి అనేకులైనటువంటి పశుపక్షులను, అనేకులైన మానవాళిని ఆయన పోషించాడు. వారందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. పిల్లరా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడి విధేయుడివై నువ్వు నడుచుకుంటున్నప్పుడు తప్పకుండా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అందులో ఎలాంటి అనుమానం లేదు, సందేహం లేదు. ఈ రోజున ఆ ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, ఇదిగో నేను ఎందుకు పనికిరానండి, నా వల్ల ఏమీ కాదండి, నేను ఇది చేయలేకపోయానండి అని చెప్పేసి అనేటువంటి మాటలు నీకు రావు. ప్రభువు నిన్ను అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితిలో నడిపిస్తుంటున్నాడు. దేవుడి మాటల ద్వారా మనల్ని దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ ఆల్. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ఆశీర్వాదానికి కర్తలుగా, దీవెనకు పాత్రలుగా ఉండడానికి మమ్మల్ని పిలిచావు. నీకు స్తోత్రాలు. నీ పిలుపు, నీ ఏర్పాటు గొప్పది నాయన.
నీ బిడ్డలందరినీ మీరు కనికరించండి. ఈ వాక్యం విన్నట్టు ప్రతి బిడ్డను మీరు దీవించుండి నాయన. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.